మీరు పాండిఫైనా కొడుకులు చిచ్చి ఈ ఎదల మాట నాకు ఎదల మాటలు వస్తున్నాయంటమ్మా. కంట్రోల్ ఇది ఇంటరామా కంట్రోల్. సరే, ఏదైనా ఇలాంటి ఈ చెత్త వేదాలని మరి నాకే ఇలా తగులుతున్నారంటే, మరి నీళ్ళు అడిగితే చంపేసి కేసులు, పోస్టర్ వేస్తే హింసించి కేసులు, ఆడు పయ్యోడు చెప్తే తప్పుడు కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్న ఈ పనికి మాలిన దిక్కుమాలిన కొందరు పోలీసులు, ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్, ఈయన మేము ఎప్పుడు వదిలించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు. ఇవాళ నా రెగ్యులర్ సర్వేలతో పాటు ఇవాళ ఒక విచిత్రమైన సర్వే ఒకటి చేయించా. ఏమేమి ఫోన్ నా మిత్రుడిని ఒక విచిత్రమైన సర్వే, ఇది నేను చూపెట్టేది హానెస్ట్గా చూపెట్టేస్తున్నా, చెప్తున్నా. ఇందులో అబద్ధాలు లేవు, దాపరికాలు లేవు. నేను ఊహించిన విజయం కన్నా అతి పెద్ద విజయం అంటే ప్రస్తుతానికి నా పార్లమెంట్ వరకు నేను చెప్తా సాధించబోతాను. ఇదేంటంటే ఆ టీ బడ్డీ కొట్ల దగ్గర ఎక్కడైతే నాకు ఓ 10 మంది కొడతారో ఆ 10 మంది కోడళ్ళ దగ్గర మాట్లాడిన, కలెక్ట్ చేసిన, ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఉండి సుమారు ఒక 200 మందిని ఎంక్వైరీ చేస్తే కాగితం మీద రాసి పంపాడు. ఆల్మోస్ట్ 127 మంది తెలుగుదేశం, జనసేన కూటమని, ఆ మిగిలిన దాంట్లో ఒక 10 తక్కువగా అంటే మిగిలిన కాంగ్రెస్ అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడక్కడ. సో వాళ్ళు ఆ పార్టీ కానీ అంటే ఆల్మోస్ట్ 70% మినిమం నా నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీలో కూడా 70% మినిమం. ఈ 7కి 4 అసెంబ్లీల్లో మావాడు చేశాడు. 70% మినిమము ఓటింగ్ ఉంది. మిగిలిన చోట్ల కూడా మోరాల్లెస్ ఒక 5-10% అటు ఇటుగా 60% అయితే అసలు ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు ఈ పార్టీకి. నా దగ్గర అయితే 30 ఉంది. కొన్ని చోట్ల మహా వెళ్తే 40 దాకా వెళ్ళవచ్చు. వెళ్ళినా కూడా పరాజయం తప్పదు. ప్రజలు కమింగ్ బ్యాక్ టు ప్రజలు ఎందుకు ఎలక్షన్ కోడ్ ఇలాగా అడుగుతున్నారు అంటే